గన్నవరం మన మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఎవరిని ప్రాంక్ చేయబోతున్నాం, ఎలా ప్రాంక్ చేయబోతున్నాం అంటే, ఇందాక శ్రీనాథ్ కాల్ చేసిండు కదా చండీకి ప్రాంక్ చేయమని చెప్పేసి. గన్నవరం, గుణదల, విజయవాడ, కాలువ, ఎగ్జాక్ట్లీ చండీకి కాల్ చేయబోతున్నాం. చండీకి కాల్ చేసి ప్రాంక్ చేయబోతున్నాం. చండీ వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేసిండు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. సో బీటెక్ లో ఒక అమ్మాయి అతన్ని చూసి ఏదైనా చేసి అప్రోచ్ లేదు, ఎన్నో ప్రాంక్ చేసి అల్లుకుపోద్ది. ఎలా అల్లుకుపోతుంది, ఎలా ప్రాంక్ చేయబోతుందో చూద్దాం. హేర్ వి గో. हेलो खिलकर सूरज निकल रहा है, शिखा पर चमक. हेलो हेलो चंटी, हाय चंटी. చంటి అన్న మాట్లాడేది, చంటి అన్న మాట్లాడేది. హాయ్ హాయ్ చంటి. సార్ 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 మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు కొంచెం ఏడిపించారు కూడా. మిమ్మల్ని సార్ సార్ అని పిలవమన్నారు. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఒక్క నిమిషం పక్కన పెట్టరా ప్లీజ్. ఒక్క నిమిషం పక్కన పెట్టండి. అమ్మ అని పిలవద్దు, నా పేరు కావ్య. కావ్య అని పిలవండి. కావ్య. హలో, మీ జూనియర్ ని నేను. అమ్మ అనద్దు, కావ్య. కావ్య అని పిలవాలి. నేను యాక్చువల్ గా ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది. నాకు వినిపించాలి కదా. వస్తుంది ఇంకా డిస్టర్బెన్స్ బాగా. నేను చాలా సెన్సిటివ్, నా చెవులు చాలా సెన్సిటివ్. డిస్టర్బెన్స్ సౌండ్ వస్తే పోతాయి. అట్లా ఎట్లా అంటావు చంటి? పర్లేదా సార్ అని కాకుండా చంటి అని పిలవచ్చా? కాలేజ్ లో మరి మీరు సార్ అని పిలవమన్నారు కదా. హలో హలో, వినిపిస్తుందా? నాకు వినిపించట్లేదే. 4 years నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఏమనో చెప్తే మీరు నవ్వుతారేమో. మీరు తప్పకుండా నవ్వుతారు. సరే, ఏమని చెప్పాలనుకుంటున్నా అనేది నేను ఫోన్ పెట్టబోయే ముందు చెప్తాను. ఇంకా మీరు చెప్పండి, ఏం జరుగుతుంది ఇప్పుడు లైఫ్ లో? ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? మీరు కాలేజ్ చాలా మిస్ అవుతున్నాం మేమంతా. ఎయిర్పోర్ట్ కిందనా? గన్నవరంలోనే ఉంటున్నారు అయితే? ఓహో, గన్నవరంలో ఉన్నారు కదా, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అందుకే ఎయిర్ ఫోర్స్ అంటున్నారేమో అనుకున్నా. మీరు బాగా ఫన్నీగా మాట్లాడతారండి. నవ్వుతున్నా. బైక్ డ్రైవ్ చేయకురా. సారీ చంటి. నేను మీ జూనియర్, మీ కాలేజ్ లో. సౌండ్ వస్తుంది, పక్కన పెట్టి మాట్లాడు ప్లీజ్. ఫోన్ కి పోనీ చెయ్యి ఇలా అడ్డు పెట్టుకుని మాట్లాడు. ఇప్పుడు బాగుంది. ఓకే, నిజంగా నువ్వు బాగుంటావు, నీ మాట తీరు బాగుంటుంది. ఇప్పుడు నువ్వు నా కోసం బైక్ పక్కన ఆపేసి చేయి అడ్డు పెట్టుకున్న మాట్లాడే తీరు కూడా చాలా చాలా బాగుంది. ఏమన్నా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. అయితే దానికి నేనేం చెయ్యాలి? అయ్యో, నేను లవ్ చేయడానికి ఫోన్ చేయలేదు మీకు, ఏదో ఒకటి చేయడానికి ఫోన్ చేశాను. అదే ఏదో ఒకటి. మాది విజయవాడ. అడ్రస్ ఏలూరు రోడ్, రామందిరం దగ్గర, అరండల్పేట. మరేమో
సరే అడుగు, ఏదో అడుగుతున్నావుగా. లేదు నువ్వే చెప్పు. నువ్వే అడుగు. నువ్వే అడుగు. నువ్వే అడుగు. అడుగు. ఇలా మాట్లాడుతున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ కన్నా బాగా మాట్లాడుతున్నానా? సైలెంట్ మాట్లాడదు. అలాంటి దాంతో ఎందుకబ్బా చెప్పు. ఇక్కడ సైలెంట్ గా ఇష్టం అంటే ఇష్టమా, ఇట్లా గలగల గలగల మాట్లాడితే ఇష్టమా? సర్లేండి, మారుతారు జనాలు, మారుతారు, టేస్ట్ లో అభిరుచులు కూడా మారుతూ ఉంటాయి. నా మాటరా, నేను 4 సంవత్సరాల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, అది ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు చెవులారా వినాలి. 4 ఏళ్ళుగా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చేవాడు చూడు, నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చేవాడు చూడు. బ్లాక్ షర్ట్ లేదు, నాకు అసలు బ్లాక్ అంటే ఇష్టం లేదు. బ్లాక్ షర్ట్ డ్రెస్సులు వాళ్ళు అదే చెప్తున్నా, నువ్వు బ్లాక్ షర్ట్ అసలు వేసుకొచ్చేవాడివి కాదు కదా చూడు అంటున్నా. అంతా అంతా. హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? చంటియా? అవును. ఏం చేస్తున్నావు మామా? ఏడున్నావు మామా? గుర్తుపడలే? నో. ఏంద్రా అమ్మాయితో మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా, నాతో ఎందుకు ఇంగ్లీష్? నేను తెలుగులో మాట్లాడుతున్నా. నో అన్నాను, దాని కూడా ఏమి అది ఇంగ్లీష్ కాదా మరి? ఎవరు? నువ్వే ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి చైతన్య రాజల్. ఓకే. మీ ఫ్రెండ్ త్రినాథ్ మాకు మెసేజ్ చేశాడు నిన్ను ప్రాంక్ చేయమని చెప్పి. ఓకే ఓకే. ఇట్స్ ఎ ప్రాంక్ కాల్ ఫ్రమ్ మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్. ఓకే, థ్యాంక్స్ అన్న. చలో, బై బాయ్. బాయ్.